ఈ వీడియోలో జంతువుల గర్భవతి కాలాల గురించి తెలుసుకుందాం. గొర్రెల్లో సాధారణంగా గర్భధారణ కాలం 149 రోజులు. సాధారణంగా ఒక ఈవు ఆడగొర్రె 1 నుండి 3 గొర్రె పిల్లలకు జన్మనిస్తుంది. గొర్రెల గర్భధారణ కాలం 21 వారాలు 149 రోజులు. సగటున 145 నుండి 150 రోజులు లేదా సుమారు 5 నెలలు. సాధారణంగా 1 లేదా 2 గొర్రె పిల్లలకు జన్మనిస్తాయి. గొర్రెలు ఉండే స్థలం పొడిగా, శుభ్రంగా మరియు చలి గాలి తగలకుండా ఉండాలి. గొర్రెలకు సరైన పోషకాహారం మరియు సంరక్షణ అవసరం. గర్భధారణ చివరి నెలల్లో గొర్రెలకు అదనపు పోషకాలు, పచ్చగడ్డి మరియు శుభ్రమైన నీరు అందించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు గొర్రెల విలువైన ఆదాయం కలదు. గొర్రెల వ్యర్థాలను సాధారణంగా ఎరువు లేదా మొలుపు అని పిలుస్తారు. ఇది అధిక నాణ్యత గల సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. ఇది పశువుల పెంపకం, పెండింగ్ సమయంలో మరియు పేడ మరియు మూత్రం నేలను సుసంపన్నం చేస్తుంది. గొర్రెలు ఉత్పత్తి చేసే ఉన్ని దుప్పట్లు, తివాచీలు మరియు దుస్తులతో సహా వివిధ వస్త్రాల తయారీకి ఉపయోగించబడుతుంది. గొర్రె చర్మం మరియు పాలు వరుసగా తోలు పరిశ్రమలో మరియు పాల ఉత్పత్తుల కోసం ఉపయోగించబడుతుంది. కుందేలు యొక్క గర్భవతి కాలం 30 రోజులు. కుందేళ్ళ పెంపకం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇచ్చే చిన్న వ్యాపారంగా చెప్తారు. కుందేలు విసర్జనలో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇది తోట పని మరియు వ్యవసాయానికి అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. కుందేళ్ళు వేగంగా పరిగెత్తుతాయి. కుందేళ్ళు నిశ్శబ్దంగా మరియు ప్రేమగా ఉండే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలామంది ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. కుందేళ్ళ గర్భధారణ కాలం ఒకేసారి 1 నుండి 12 వరకు పిల్లలను జన్మనిస్తాయి. కొన్నిసార్లు ప్రసవించిన వెంటనే మళ్ళీ గర్భం దాల్చే అవకాశం కుందేలుకు ఉంటుంది. గర్భధారణ సమయంలో ముఖ్యంగా చివరి వారంలో ఆ బొచ్చుని పీకి గూడు కట్టుకుంటాయి. ఎక్కువ ఆహారం ఉంటాయి మరియు గూడు కోసం స్థలాన్ని వెతుకుతాయి. గర్భిణీ కుందేలుకు నిశ్శబ్దమైన, సురక్షితమైన ప్రదేశాన్ని కల్పించాలి. కుందేళ్ళు పట్టుకోగానే పారిపోతూ ఉంటాయి. పులి గర్భధారణ కాలం 105 నుండి 113 రోజులు. పులి యొక్క గర్భధారణ కాలం సాధారణంగా 105 నుండి 113 రోజులు. ఇది సుమారు 3.5 నెలలకు సమానం. ఈ కాలంలో ఆడపులి గర్భం దాల్చి సాధారణంగా 2 నుండి 4 పిల్లలకు జన్మనిస్తుంది.
గర్భధారణ చివరి దశ వరకు పెద్దగా మార్పులు కనిపించవు. పుట్టిన 6 నుండి 14 రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాయి. మార్చి నుండి జూన్ మధ్యకాలంలో ఎక్కువగా పుడుతూ ఉంటాయి. పులులు ఉన్న అడవులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి శాకాహార జంతువులు సంఖ్యను అదుపులో ఉంచి అడవులు వృక్ష సంపద నాశనం కాకుండా చూస్తాయి. పులులు నివసించే అడవులు నదులు మరియు నీటి వనరులు పట్టుకొమ్మలుగా పనిచేస్తాయి. ఇవి పరోక్షంగా నిల్వలను నాణ్యతను కాపాడతాయి. పులులు అనేక సంస్కృతుల్లో శక్తి. ఆవు యొక్క గర్భధారణ కాలం 280 రోజులు. ఆవుల గర్భధారణ కాలం 280 రోజులు. ఈ కాలంలో పొట్ట కుడివైపు పెరగడం, పొదుగు పరిమాణం పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి. పశువులకు పోషకాహారం, తగినంత పచ్చగడ్డి మరియు శుభ్రమైన నీరు అందించాలి. చివరి 2-3 నెలల ప్రత్యేక శ్రద్ధ అవసరం. చూడి పశువులను ప్రశాంతమైన వాతావరణంలో ఉంచడం, ఎక్కువ దూరం నడిపించకపోవడం మంచిది. ఆవును గోమాతగా పరిగణిస్తారు. మానవులకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. పాలు, పెరుగు, నెయ్యి వంటి పోషకాహారాన్ని అందించడమే కాకుండా గోమూత్రం మరియు పేడ వ్యవసాయానికి, ఆయుర్వేద ఔషధ తయారీకి, అలాగే ఇలాంటి పరిశుభ్రతకు విస్తృతంగా ఉపయోగపడతాయి. దేశీ ఆవు పాలు కాల్షియం, పొటాషియం మరియు విటమిన్లతో కూడిన సంపూర్ణ ఆహారం. మనిషి స్త్రీ యొక్క గర్భవతి కాలం 270 రోజులు. మనిషి గర్భాశయంలో పెరగడం, ఇది సుమారు 9 నెలలు లేదా 40 వారాల పాటు కొనసాగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేయించుకోవడం ముఖ్యం. సమతుల్య ఆహారం, తగినంత నిద్ర మరియు మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎలుక. ర్యాట్ యొక్క గర్భధారణ కాలం 21 రోజులు. గర్భధారణ సమయం సాధారణంగా 3 వారాలు. ప్రతి కాన్పుకు 5 నుండి 12 పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పిల్లల సంరక్షణ, చెవిటి మరియు అందులుగా పుడతాయి. ఎలుకల ఉపయోగాల కంటే ఎక్కువ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఇవి ఇళ్లలో చాలా ఇబ్బంది పెడతాయి. ఇవి మనుషుల కంటే తెలివైన పరిశోధనలో తేలింది. దాల్చిన చెక్క, పెప్పర్మెంట్
నూనె మరియు బేకింగ్ సోడా వంటి సువాసనలతో ఇవి ఇంటి నుండి ఎలుకలను తరమొచ్చు. ఇవి మనుషుల కంటే ఎలుకలు చాలా చాలా తెలివైనవిగా చెప్పవచ్చు. సింహం యొక్క గర్భధారణ కాలం 108 రోజులు. సింహం యొక్క గర్భధారణ కాలం 108 రోజులు. సాధారణంగా 2 నుండి 4 పిల్లలు, కొన్నిసార్లు 6 వరకు ఉండవచ్చు. 6 మ్యాక్సిమం 6 పిల్లల వరకు నమోదు చేయబడతాయి. సాధారణంగా 3 నుండి 4 సంవత్సరాల వయసులో మొదటిసారి గర్భం దాల్చుతాయి. సింహరాశి తన పిల్లల మనుగడ కోసం తరచుగా గర్భాన్ని రహస్యంగా ఉంచుతుంది. ముందుకు దూరంగా సురక్షితమైన నీటి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ప్రసవిస్తుంది. గుహ లేదా దట్టమైన పొదలు గర్భధారణ సమయంలో కూడా ఇవి వేటాడుతాయి. సింహం అడవికి రాజుగా పిలువబడే పిల్లి జాతికి చెందిన అత్యంత బలమైన మృగం. సింహాలు గుంపులుగా నివసిస్తాయి. దీన్ని ప్రైడ్ అని పిలుస్తారు. మాంసాహారం. జింకలు, అడవి దున్నలు మరియు ఇతర పెద్ద జంతువులను వేటాడుతాయి. ప్రధానంగా ఆఫ్రికా మైదానాలు మరియు భారతదేశంలో గుజరాత్ గిర్ అటవీ ప్రాంతం. ఇవి రోజుకు దాదాపు 20 గంటల వరకు నిద్రపోతాయి. బరువు 150 నుండి 250 కిలోలు. పొడవు 5 నుండి 8 అడుగుల వరకు ఉంటాయి. గేదె యొక్క గర్భవతి కాలం 280 రోజులు. గేదెలు పాడి పరిశ్రమలో ప్రధాన ఆధారం. ఇవి రైతులు పాలు, ఎరువులు మరియు ఆదాయం ద్వారా నిరంతరం ప్రయోజనాలు అందిస్తాయి. గేదె పాలలో ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, కాల్షియం మరియు కొవ్వుల శాతం ఉండడం వల్ల ఎముకలు బలానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు వీటి ద్వారా నెయ్యి, పెరుగు వంటి పదార్థాలను ఎక్కువగా పొందవచ్చు. గేదె పాలల్లో ఎక్కువగా లాక్టోజ్ తక్కువగా ఉండి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. గేదె గర్భధారణ కాలం సుమారు 280 రోజులు. పోషకాలు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన దూడలను జన్మనివ్వచ్చు. గర్భవతి గేదెకు పచ్చగడ్డి, ఎండుగడ్డి మరియు తగినంత దానా అందించాలి. చివరి నెలలో ప్రోటీన్ మరియు ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా ఉన్న ఆహారం ఇచ్చారు. గేదె ఉండే స్థలం శుభ్రంగా చూసుకోవాలి. చింపాంజీ ఇది 250 రోజులు గర్భవతి కాలం. చింపాంజీ యొక్క గర్భవతి కాలం 250గా చెప్పవచ్చు. అయితే ఆడ చింపాంజీలు సాధారణంగా ఒకే బిడ్డకు జన్మనిస్తాయి. తల్లి చింపాంజీ 3 నుండి 5 సంవత్సరాల పాటు శిశువు పాలు ఇచ్చే రక్షణ కల్పిస్తాయి. ఒక బిడ్డకు మరో బిడ్డకు మధ్య 6 నుండి 7 సంవత్సరాల సమయం ఉంటుంది. చింపాంజీలు అత్యంత తెలివైనవి సామాజిక జీవులు. మానవులతో 98.7% DNA పంచుకునే ఈ కోతులు పరిశోధనలో, వైద్యశాస్త్రం మరియు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇవి గాయాలు నయం చేసుకోవడానికి
ఎంతగానో తనకు తాము తోడ్పడుకుంటాయి. గుర్రపు గర్భధారణ. గుర్రం యొక్క గర్భధారణ కాలం 336 రోజులు. గుర్రాలు వేగంగా పరిగెత్తే శక్తివంతమైన జంతువులు. ఇవి మానవాళికి పురాతన కాలం నుండి రవాణా, వ్యవసాయం మరియు క్రీడల్లో ముఖ్యమైన సహాయం అందిస్తున్నాయి. గుర్రపు పందాలు మరియు పోలీసు పహారా వంటి విధులకు విస్తృతంగా ఉపయోగపడతాయి. చారిత్రాత్మకంగా గుర్రాలు యుద్ధంలో సైనికులు మోసుకెళ్ళడానికి మరియు దేశాల మధ్య సమాచార మార్పిడికి కీలక పాత్ర పోషించాయి. గుర్రపు గర్భధారణ 336 రోజులు, సుమారు 11 నెలలు. మానవుల మాదిరిగానే ఇవి 3 త్రైమాసికాలు అంటే 3 విధాలుగా విభజించబడుతుంది. గర్భధారణ నిర్ధారించడానికి రక్త పరీక్షలు కూడా చేయవచ్చు. గుర్రానికి మంచి నాణ్యమైన గడ్డి మరియు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించాలి. సాధారణంగా వసంతకాలంలో ప్రసవం జరుగుతుంది. 3వ నెల తర్వాత వెటర్నరీ పరీక్షల ద్వారా గర్భధారణను గుర్తించవచ్చు. చివరి నెలలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. ఒంటె యొక్క గర్భధారణ కాలం 410 రోజులు. ఒంటెల గర్భధారణ కాలం చాలా సుదీర్ఘమైనది. ఒంటెలు సాధారణంగా 13 నుండి 15 నెలల వరకు గర్భధారణ కలిగి ఉంటాయి. ఒంటెలు సాధారణంగా ఒక దూడను మాత్రమే కంటాయి. కవల పిల్లలు చాలా అరుదుగా పుడతాయి. ఒంటెలు సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఒంటెలు ఎడారి వాతావరణంలో ఆహారం మరియు నీరు దొరకడం కష్టం ఉన్న పరిస్థితుల్లో కూడా పిల్లలని వాటికి పాలిచ్చి పెంచగల ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటాయి. ఎడారుల ప్రాంతాల్లో ఒంటెలు ప్రధాన రవాణా సాధనం. ఎడారి ఓడ నీరు, ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించగల ఏకైక జీవి. ఒంటె పాలు అత్యంత పౌష్టికాహారం. ఇందులో మధుమేహం, ఆటిజం, డయాబెటీస్, కొలెస్ట్రాల్ను తగ్గించే ఔషధ గుణాలు ఒంటె పాలలో ఉన్నాయి. ఒంటె మూత్రంలో కొవ్వులను నిల్వ చేసుకుంటుంది. ఇది ఆహారం లేనప్పుడు శక్తిగా చేసుకుంటుంది. ఒంటె వెంట్రుకల నుండి దుస్తులు, దుప్పట్లు మరియు కార్పెట్లు తయారు చేస్తారు. వీటి చర్మంతో చెప్పులు, బ్యాగులు మరియు ఇతర తోలు వస్తువులను తయారు చేస్తారు. పొలాలను దున్నడానికి, నీటిని తోడడానికి ఎడారి ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఎడారిలో ఇసుకతో సులభంగా నడవగలవు కాబట్టి సరుకులను మరియు మనుషులను కూడా రవాణా చేయడానికి ఈ ఒంటెలను ఉపయోగిస్తారు. ఒంటెలను సర్కస్ ప్రదర్శనలో కూడా ఉపయోగిస్తారు. కుక్కల యొక్క గర్భధారణ కాలం 60 రోజులు, సుమారు 2 నెలలు.
కుక్కల గర్భధారణ ముఖ్య అంశాలు: ఎక్కువ సమయం నిద్రపోవడం, అలసట, యజమానితో ఎక్కువగా గడపడం లేదా దూరంగా ఉండడం. ఒక కాన్పులో 4 నుండి 6 పిల్లలకు జన్మనిస్తాయి. చిన్న జాతులు సాధారణంగా 1 లేదా 4 పిల్లలు, గరిష్టంగా 5 నుండి 8 వరకు ఉండవచ్చు. పెద్ద జాతి కుక్కలు 15 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వగలవు, కానీ ఇది జాతి మరియు పరిమాణాన్ని బట్టి 1 నుండి 12 వరకు మారవచ్చు. కుక్క యొక్క శరీర ఉష్ణోగ్రత పడిపోవడం ప్రసవానికి సంకేతం. సుమారు 9 వారాలు. కుక్కల గర్భధారణ కాలం సుమారు 60 రోజులు. కుక్క యొక్క గర్భధారణ కాలం సుమారు 2 నెలలుగా చెప్పవచ్చు. కుక్కలను సహవాసం మరియు భద్రతలో వాటి పాత్రను నొక్కి చెబుతుంది. అయితే కుక్కలు ఇల్లు, పొలాలు మరియు వస్తువులను రక్షిస్తాయి. వాసనను గ్రహించే సామర్థ్యం, బాంబులు, మాదక ద్రవ్యాలు మరియు నేరస్తులను పట్టుకునే సామర్థ్యం ఇవి కలిగి ఉంటాయి. అలాగే కుక్కలను పెంచుకోవడం వల్ల శారీరక వ్యాయామాన్ని, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఈ కుక్కలను పెంచుకోవడం ద్వారా మనకు సహాయపడతాయి. తిమింగలం యొక్క గర్భావధి కాలం 480 నుండి 500 రోజులు. తిమింగలం గర్భధారణ సాధారణ జాతులను బట్టి 480 నుండి 500 రోజులు తిమింగలాలు నీటిలోనే పిల్లలకు జన్మనిస్తాయి. ఆడ జంతువులు సాధారణంగా ప్రతి 2 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. అనేక తిమింగలాల జాతులు జన్మనివ్వడానికి దిగువ అక్షాంశ నీటిని వలసపోతాయి. రోజుకు సుమారు 90 కిలోగ్రాముల 200 పౌండ్లు పెరుగుతుంది. తిమింగలాలు సముద్ర పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర. తిమింగలాలు తమ శరీరంలో భారీ మొత్తంలో కార్బన్ నిల్వ చేస్తాయి. ఇవి వందల సంవత్సరాలు జీవిస్తాయి. చనిపోయిన తర్వాత శరీరం సముద్ర గర్భంలోకి మునిగిపోతుంది. దీని ద్వారా వాటి శరీరం కార్బన్ వాతావరణంలో విడుదల కాకుండా వందల ఏళ్ల పాటు సముద్ర అడుగు భాగాన్ని నిల్వ చేయబడుతుంది. తిమింగలాలు సముద్రంలో కార్బన్ సింకులు. ఇవి ప్రపంచ కార్బన్ చక్రంలో సమతుల్యాన్ని కాపాడుతాయి. ఇవి సముద్రంలో ఫైటో ప్లాంక్టన్ పెరుగుదలకు సహాయపడతాయి. స్పెర్మ్ వెల్ వాంతి నుండి లభించే అరుదైన పదార్థం. దీనిని ఫ్లోటింగ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. దీని ఖరీదైన పరిమళ ద్రవ్యాలు, అత్తర్లు మరియు కొన్ని సుగంధ ద్రవ్యాలు మందుల తయారీలో అత్యంత విలువైనది. తిమింగలాలను చూడటం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు ఎంతగానో తిమింగలాలు ఆకర్షణీయంగా చెప్పవచ్చు. అలాగే సుగంధ ద్రవ్యాలు, మందుల తయారీలో ఇవి ఎంతగానో కీలక పాత్ర పోషిస్తాయి. కోతుల యొక్క గర్భావధి కాలం 150 నుండి 180 రోజులు.
కోతులు సాధారణంగా 150 నుండి 180 రోజులు, సుమారు 5.5 నుండి 6 నెలల వరకు గర్భధారణ కాలం కలిగి ఉంటాయి. ఒకేసారి ఒక పిల్లకు జన్మనిస్తాయి. పుట్టిన కోతిని తన తల్లి ఛాతీకి అతుక్కునేలా పట్టుకుని పాలిస్తూ చాలా జాగ్రత్తగా పెంచుతుంది. గర్భవతి కోతులను ఆకులను తినడం తగ్గించే శక్తినిచ్చే పండ్లను ఎక్కువగా తింటాయి. ఇవి పొట్టను అంటపెట్టుకుని ఉంటాయి. కోతులు సాధారణంగా 150 నుండి 180 రోజులు, సుమారు 5.5 నుండి 6 నెలలు అని చెప్పవచ్చు. భారతీయ సంస్కృతిలో కోతులను హనుమంతుని రూపాలుగా పరిగణిస్తారు మరియు పర్యావరణంలో భాగంగా ఆరాధన భావంతో రక్షించబడతారు. ఇవి పర్యావరణ వ్యవస్థ మరియు మానవ జీవితంలో కొన్ని ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి మరియు వాటి నుండి పొందిన ప్రయోజనాలు అనేకం. కోతులు శారీరకంగా మరియు జన్యుపరంగా మానవులకు దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటిని వైద్య పరీక్షలో, పరిశోధనలో, బయోమెడికల్ రీసెర్చ్, ఔషధ తయారీ, వ్యాక్సిన్ అభివృద్ధి, ఉదాహరణకు కోవిడ్, పోలియో వ్యాక్సిన్లో మరియు మానవ మెదడు మరియు వ్యాధులపై అధ్యయనాల్లో వీటిని ఉపయోగిస్తారు. మేక యొక్క గర్భవతి కాలం 149 రోజులు. మేకపాలల్లో కాల్షియం మరియు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మేకపాలు మరియు మాంసం పిండం యొక్క ఎదుగుదలకు అవసరమైన అధిక నాణ్యతను ప్రోటీన్ను అందిస్తాయి. మేకపాలు ఆవు పాలు కంటే ఎక్కువ ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B2 అందిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఇనుము లోపం ఎక్కువగా ఉంటుంది. మేక మాంసం దీన్ని నివారించడంలో సహాయపడుతుంది. మేక మాంసం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలా మూలికలను కూడా ఉపయోగిస్తారు. మేకల గర్భవతి కాలం 149 రోజులు. ఇది సుమారు 5 నెలలతో సమానం. ఈ సమయంలో ముఖ్యంగా చివరి నెలల్లో మేకకు పౌష్టికాహారం, సరైన సంరక్షణ చాలా అవసరం. సురక్షితమైన ప్రసవం కోసం 149 రోజుల పాత్రలో ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. మేక యొక్క మూలికలను ఎక్కువగా తినడం వల్ల బోన్స్కి అనేక విధాలుగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఈ బోన్స్ వల్ల ఈ మేక యొక్క మూలికల ద్వారా కాళ్ళల్లో ఉన్న జిగురుకి తోడ్పడుతుంది. ఆవు పాలు కంటే మేకపాలు సులభంగా జీర్ణమవుతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తామర వంటి సమస్యలను తగ్గిస్తాయి. మేక మాంసం మరియు కాలేయంలో ఇనుము, ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శక్తిని మరియు రక్తాన్ని పెంచుతుంది. మేకల ఎరువు పొలాలకు, తోటలకు చాలా మంచి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. మేకపాలు ఉత్పత్తులు చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడతాయి. మేక యొక్క పాలే కాకుండా
మాంసం కూడా శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏనుగుల గర్భధారణ కాలం. ఏనుగుల యొక్క గర్భధారణ కాలం 600 రోజులు. భూమిపై ఉన్న క్షీరదాలలోనే అత్యధికంగా గర్భవతి కాలంగా చెప్పవచ్చు. ఏనుగుల గర్భవతి కాలం క్షీరదాలన్నింటిలో అత్యధికంగా సుమారు 18 నుండి 22 నెలలు, అంటే సుమారుగా దాదాపు 2 ఏళ్ళు వరకు ఉంటుంది. ఆఫ్రికన్ ఏనుగులు సుమారు 22 నెలల పాటు గర్భం దాల్చుతాయి. ఏనుగులు సాధారణ కంటే ఒకే బిడ్డకు ఏనుగులు దశాబ్దంలో 2 లేదా 3 సార్లు మాత్రమే జన్మనిస్తాయి. పుట్టిన వెంటనే పిల్ల ఏనుగు నిలబడగలదు మరియు నడవగలదు. ప్రసవ సమయంలో ఇతర ఆడ ఏనుగులు సహాయపడతాయి, మానవులు కానీ. గర్భవతిగా ఉన్న ఏనుగులు చాలా కాలం పాటు ప్రశాంతంగా ఉంటాయి. వీటికి 11 రకాల హార్మోన్ నియంత్రణ అవసరం. ఖడ్గమృగాలు. ఖడ్గమృగం యొక్క గర్భవతి కాలం 530 నుండి 550 రోజులు. ఖడ్గమృగాలు సుదీర్ఘ గర్భవతి కాలం కలిగి ఉంటాయి. ఏనుగుల తర్వాత ఖడ్గమృగాలు అత్యధిక గర్భధారణ సమయం ఉండే జంతువుల్లో ఒకటి. ఇవి సాధారణంగా ఒక సమయంలో ఒక దూడకు మాత్రమే జన్మనిస్తాయి మరియు 2 నుండి 4 సంవత్సరాల వ్యవధిలో ఒక దూడను కంటాయి. ఒక దూడకు జన్మనిచ్చిన తర్వాత 2 నుండి 4 సంవత్సరాల సమయం పడుతుంది. ఆడ ఖడ్గమృగాలు గర్భధారణ కాలం ముగిశాక ఒంటరిగా ప్రవేశిస్తాయి. పుట్టిన దూడ కొద్దిసేపటికే నడవగలదు. ఖడ్గమృగాల ప్రధాన ఉపయోగం. ప్రధానంగా వాటి కొమ్ముల కోసం. వియత్నాంలో మద్యపాన హ్యాంగోవర్ల చికిత్సకు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. కొమ్ములను అలంకార వస్తువులకు కప్పులు కూడా ఉపయోగిస్తారు. బటన్లు, బెల్ట్ బకిల్స్ మరియు అలంకార కప్పుల తయారీలో వీటిని వాడేవారు. ఇవి జీవులు అంతరించిపోయే ప్రమాదంలో కూడా ఉన్నాయి. అయితే ఈ కొమ్ములను వస్తువులను తయారు చేయడానికి ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు. అపోజం అతి తక్కువ గర్భవతి కాలం 12 రోజులు. అపోజం ఉత్తర అమెరికాలో కనిపించే ఏకైక మర్సుపియల్, అంటే కంగారుల మాదిరిగానే ఇవి తమ పిల్లలను కడుపులో సంచిలో పెంచుతాయి. ఇవి సుమారుగా ఒక పెంపు పిల్లి పరిమాణంలో ఉంటాయి. ఇవి ప్రమాదంలో ఉన్నప్పుడు చనిపోయినట్లు నటిస్తాయి. కీటకాలు, పండ్లు, చెత్త, పెంపుడు మరియు పాములను కూడా తింటాయి. అపోజం చాలా తెలివైనవి. చెట్ల తొర్రల్లో, పాడుపడిన బొర్రెల్లో లేదా ఇళ్ల వెనుక భాగంలో నివసిస్తాయి. ఇవి రాత్రిపూట సంచరించే జంతువులు.
అపోజం గర్భధారణ సమయం చాలా తక్కువ రోజులు మాత్రం ఉంటుంది. మర్సుపియల్ జాతికి చెందిన జంతువు పుట్టిన వెంటనే పిల్లలు తల్లి అపోజం యొక్క పౌచ్ సంచిలోకి ప్రాకి అక్కడ పాలు తాగుతూ కొన్ని వారాల పాటు పెరుగుతాయి. కంగారుల మాదిరిగానే అపోజం కూడా తమ పిల్లలను పౌచ్లో పెంచుతాయి. మర్సుపియల్ నిజమైన ప్లసెంటా ఉండకపోవడం సాధారణంగా మర్సుపియల్స్ నిజమైన ప్లసెంటా ఉండకపోవడం వల్లే గర్భధారణ కాలం ప్లసెంటల్ క్షీరదాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. పిల్లి క్యాట్ పిల్లి యొక్క గర్భధారణ కాలం 60 రోజులు. సాధారణంగా 9 వారాలు సుమారు 60 రోజులు గర్భం ధరిస్తాయి. నెలల వయసు నుంచే ఇవి గర్భధారణకు సిద్ధమవుతాయి. ఆకలి పెరగడం, కడుపు ఉబ్బడం, చనుమనులు గులాబీ రంగులోకి మారడం మరియు ఎక్కువ నిద్రపోవడం వంటి ప్రధాన సంకేతాలు. గర్భధారణ సమయంలో పిల్లికి మంచి పౌష్టికాహారం, వెటర్నరీ వైద్య పరీక్షలు మరియు సురక్షితమైన ప్రసవ స్థలం అవసరం. ప్రవర్తన ఎక్కువ నిద్రపోవడం లేదా ఎక్కువ ఆప్యాయంగా ఉండడం. దీని యొక్క గర్భానికి సూచనగా చెప్పవచ్చు. పిల్లులను ఇంట్లో పెంచుకోవడం వల్ల అనేక మానసిక మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ఒత్తిడి ఆందోళనను తగ్గించి హృదయ స్పందన రేటు మెరుగుపరుస్తాయి. పిల్లుల శబ్దం వైద్యం చేసే గుణాలను కలిగి ఉంటుంది మరియు నిద్రను తగ్గిస్తుంది. అలాగే ఈ వీళ్ళల్లో ఎలుకలను కీటకాలను నియంత్రణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఈ ఎలుకలను నియంత్రించడంలో పిల్లులు ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా పిల్లి యొక్క ఆహారం ఎలుకలుగా చెప్పవచ్చు.